అరే ఒక రోజు మనం సంగారెడ్డికి పోవాలి. ఎందుకో? అక్కడేమున్నది? అక్కడేమున్నదా, బంగారం అసంటి మనిషి ఉన్నాడు. ఎవలమ్మో బంగారం అసంటి మనిషి? ఎవలా? ఎవలి పేరు చెప్తే సంగారెడ్డి సల్లగుంటదో, ఎవలి పేరింటే ఏడ్చేటోళ్ళు ముసిముసిగా నవ్వుతారో, ఎవలి పేరు వినిపిస్తే ఆకలి తీరుతుందని సంబరపడతారో అగో ఆ అన్నే. ఓహో, జగ్గారెడ్డి సన్న నువ్వు కాకబట్టేది. అన్న అడిగిన వాళ్ళకి అడిగినట్టు సాయం చేస్తున్నాడట. మనకు కూడా ఇల్లు లేదు కదా, ఒక అపార్ట్మెంట్ కొనేమని అడుగుదాంపా. అడుగుదాం గాని జగ్గారెడ్డిని పిల్లలు ఎందుకో చుట్టుముట్టిరుగా? మొక్కితే దేవుడన్నా జర వెనకశరి వరాలిస్తాడేమో గాని జగ్గారెడ్డి అన్న అయితే కోరితే చాలు పెయ్యి మీద ఉన్న బంగారాన్ని కూడా అల్కగా తీసిస్తాడు. కలియుగ దానకర్ణుడన్న పేరు మొయ్యబట్టే. అయితే సంగారెడ్డిలా కొందరు పిల్లలు ఎండాకాలం పూట రోడ్ల మీద సైకిల్ దొక్కుతుంటే చూసిండ్రట. అమ్మ నాన్నలకు అడిగితే మనకడ పైసలు ఎక్కడున్నాయని అన్నారట. ఇక ఎంబటే అందరి ఆపద్ బాంధవుడైన అన్న గుర్తుకొచ్చి ఇంటికొచ్చిర్రట. సైకిల్ దొక్కాలనే తుంది కదా, ఎట్లా దొక్కాల? ఇది లేదు ఇది లేదంటూ ఎట్లా, నేను ఇచ్చేది లేదంటూ ఎట్లా? నువ్వు ఎవరైనా తీసుకో, వీడియో సప్న నువ్వురా నువ్వు చెప్పాలి. ఏమురా చెప్పరా, ఏముందిరా నీ దమాకి, ఏముందిరా అది చెప్పు. అసలు సైకిల్ లేకపోతే వస్తారా? సైకిల్ లేకపోతే ఎట్లా వేస్తావు? తెలుస్తలేదు. నువ్వు సైడ్ ఫోన్ పెట్టేది అయితే విన్నారా? అయితే ఆ 100 రూపాయల పత్తి నోటు తీసుకొని ఇక అది అప్పుడు ఎట్లా చేసిన ఐడియా లేదు. అరే అన్న, ఎవరెవరికో ఎన్నెన్నో ఎత్తావు. రేపటి భావి భారత పౌరులం మేము. మా కోటకొస్తే నీకు కాకపోతే ఇంకెవరికేస్తాను చెప్పోటు. నువ్వు మాకు సైకిల్ ఇయ్యాల్సిందే, మా గ్యాంగుకు లీడర్ కావాల్సిందే అన్నారట. ఇక పిల్లల మాటలకు మస్తుగా మురిసిపోయి కొనిస్తారబ్బాయి ఫికర్ చేయకుర్రని చెప్పిండు. జగ్గారెడ్డి అన్న దగ్గరికి ఎంత మందన ఓనయూర్రి, అడిగినోళ్లకు లేదు అనకుండా సాయం చేస్తాడు. మంచి మనసు అన్నది.